వెల్కమ్ టు మై ఛానల్ టాలీరాడర్. నేను మీ యజ్ఞమూర్తి. పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం డైరెక్ట్ చేసినటువంటి 2 భాగాల సినిమా. అది కూడా ఒక నవల, ఒక పాపులర్ నవల ఆధారంగా అదే పేరుతో వచ్చినటువంటి తమిళంలో వచ్చినటువంటి నవల. దాన్ని బేస్ చేసుకొని ఆయన తీసినటువంటి ఆ సినిమా ఒకదాని మించి ఒకటి విజయం సాధించాయి. మణిరత్నంకి చాలా కాలం తర్వాత ఒక సంతృప్తికరమైనటువంటి హిట్ ఇచ్చిన సినిమా ఏదంటే పొన్నియిన్ సెల్వన్ అని చెప్పాలి. రీసెంట్గా వచ్చినటువంటి కమల్ హాసన్తో ఆయన చేసినటువంటి సినిమా థగ్ లైఫ్ ఫ్లాప్ అవటం మనం చూసాం, డిజాస్టర్ అవటం చూసాం. కానీ దానికంటే ముందు ఆయన తీసిన ఈ పొన్నియిన్ సెల్వన్ ఆయనకి అంటే బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఆ 2 సినిమాలు ఆయన తీశాడు. ఆ 2 కూడా విజయాన్ని సాధించాయి. నిజానికి ఇంకా బాగా తీసి ఉండవచ్చు మణిరత్నం ఈ సినిమాని అనేటువంటి అభిప్రాయం కూడా కలిగింది. బట్ అయినప్పటికీ కూడా అది బాక్స్ ఆఫీస్ గెలవటం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అందులో విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, జయరామ్, అలాగే ప్రభు, ఇలాంటి శరత్ కుమార్, ఇలాంటి ఉద్దండ నటులందరూ కూడా ఈ సినిమాలో నటించారు. సో సినిమా చూస్తున్నంతసేపు మనకి ఆ కన్నుల పండుగగా అనిపిస్తుంది. నిజంగా ఈ సినిమా సంబంధించినటువంటి ఒక ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం, ఇది రీసెంట్గా తీసిన యాక్చువల్గా 15 సంవత్సరాల క్రితమే ఈ సినిమాని తీయాలని చెప్పేసి, అంటే అప్పటికి ఈ బాహుబలి ఇవన్నీ కూడా రాలేదు. అప్పుడే ప్లాన్ చేశాడు మణిరత్నం. కానీ విక్రము, జయం రవితో కాదు. ఇందులో పొన్నియిన్ సెల్వన్ అనేటువంటి క్యారెక్టర్ చేసింది, ఆ టైటిల్ రోల్ చేసింది జయం రవి. ఆయన అన్నగా విక్రమ్ మనకు కనిపిస్తాడు కరికాలంగా. అయితే ఆయన మొదటి ఛాయిస్ విక్రమ్, జయం రవి కాదు. విక్రమ్ క్యారెక్టర్లో ఒక తమిళ స్టార్ని, జయం రవి క్యారెక్టర్లో ఒక తెలుగు స్టార్ని తీసుకోవాలని ఆయన భావించాడు. భావించడమే కాదు, వాళ్ళని ఒప్పించాడు, వాళ్ళ చేత సంతకాలు కూడా చేయించుకున్నాడు, ఫోటోషూట్ కూడా చేశాడు. ఇదంతా ఇప్పుడు 2010లో జరిగింది. ఇంతకీ ఆ విక్రమ్ క్యారెక్టర్ని తీసుకున్న నటుడు ఎవరంటే విజయ్, దళపతి విజయ్. త్వరలో మన ముందుకి జననాయకన్గా ఆయన రాబోతూ ఉన్నాడు. అలాగే జయం రవి చేసినటువంటి ఆ పొన్నియిన్ సెల్వన్ ఆ టైటిల్ రోల్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకున్నాడు ఆయన. మణిరత్నం అనేటప్పటికి, అంటే మణిరత్నం డైరెక్షన్లో చేయాలనేది మహేష్కు ఉన్నటువంటి ఒక కళ. సో ఆ టైంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంకొక వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవబోతుంది అనుకున్న టైంలో ఒక ఫోటోషూట్ చేశాడు మణిరత్నం. చాలా బాగా, అంటే విజయ్, మహేష్ ఇద్దరిని పెట్టుకొని ఆ ఫోటోషూట్ చేశాడు. అది అయింది, అది కూడా సంతృప్తికరంగా వచ్చింది. బట్ విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చేటప్పటికి ఇది ఎలా చేయాలి ఏంటి, అప్పటికి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఈ లేటెస్ట్ టెక్నాలజీ రాలేదు. అందుకని ఎలా చేయాలి ఏంటి, మరీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనేటువంటి భయంతో, కేవలం దానివల్లే ఇది కాస్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది, బడ్జెట్ విపరీతంగా అయిపోతుంది, దీన్ని మనం తట్టుకోగలుగుతామా లేదా అనేటువంటి ఒక సందేహంతో తనంతట తానే మణిరత్నం దాన్ని పక్కన పెట్టేశాడు. అలా విజయ్, మహేష్ బాబు కలిసి చేయాల్సినటువంటి ఆ పొన్నియిన్ సెల్వన్ ఆ తర్వాత 10 ఏళ్లకి వాస్తవ రూపం దాల్చింది డిఫరెంట్ క్యాస్ట్ తోటి. ఎందుకు ఇంత మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఆయన ఎందుకైనా ఇది తీశాడు అంటే, ఆయనకి మణిరత్నంకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది బాహుబలి సినిమా. ఆ బాహుబలితోటి, ఆ బాహుబలిని 2 భాగాలుగా రాజమౌళి తీసి ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ చేయటంతో, సో బాహుబలి పెద్ద హిట్ అనుకుంటే నేషనల్ లెవెల్లో హిట్ అయితే, బాహుబలి 2 అనేది
ఏ రేంజ్లో 1800 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఆ గ్రాస్ని కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించడం మనకు తెలుసు. సో అలా ఒక సౌత్ క్యాస్టింగ్ మ్యాక్సిమం అంతా కూడా ఆ సినిమాలో మనం చూస్తే సౌత్ ఇండియన్ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఇందులో ఉంటారు. ప్రభాస్ దగ్గర నుంచి, రమ్యకృష్ణ దగ్గర నుంచి, అనుష్క, సత్యరాజ్, రానా, నాజర్, వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళే. సో అది ధైర్యాన్ని ఇచ్చిందని తనే స్వయంగా మణిరత్నం చెప్పుకున్నాడు. రాజమౌళి కనుక బాహుబలి కనుక చేయకపోతే, బాహుబలి కనుక ఆ రేంజ్ విజయం సాధించకపోతే నేను అసలు పొన్నియిన్ సెల్వన్ అనే ప్రాజెక్టుని తలపెట్టేవాడిని కాదు అని చెప్పి స్వయంగా మణిరత్నమే చెప్పాడు. ఆ 10 ఏళ్ల తర్వాత వచ్చేటప్పటికి మొత్తం సినారీ అంతా మారిపోయింది. విజయ్ ఒక పెద్ద స్టార్గా మారిపోయాడు. అలాగే మహేష్ ఇక్కడ కూడా ఒక పెద్ద సూపర్ స్టార్గా అవతరించాడు. సో వీళ్ళిద్దరి కాల్ షీట్లు కావాలంటే, అలాగే ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఇమేజ్ దృష్ట్యా చూసుకున్నట్లయితే అది వర్కౌట్ కాదు అనేటువంటి అభిప్రాయంలో ఆయన డిఫరెంట్ క్యాస్టింగ్కి వెళ్ళిపోయాడు. విక్రమ్ తీసుకున్నాడు, అలాగే జయం రవిని తీసుకున్నాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అయినటువంటి కార్తీక్ అతన్ని తీసుకున్నాడు. ఇక డ్యూయల్ రోల్లో ఐశ్వర్య రాయ్, సో ఆమె ఒక త్రిష, రాణి కుముదిని క్యారెక్టర్. సో ఇంత మంచి క్యాస్టింగ్, మొత్తానికి మంచి ఆర్టిస్టులతోటి ఆయన పొన్నియిన్ సెల్వన్ తీశాడు. తనకు కావాల్సినటువంటి ఫలితాన్ని రాబట్టుకున్నాడు. బట్ ఇంకా మరింత అంటే బాహుబలి స్థాయి విజయాన్ని సాధించే అవకాశం ఆ సినిమాకి ఉంది. నిజానికి అంత పొటెన్షియాలిటీ ఆ సినిమాకు ఉంది. ఒకవేళ నిజంగా విజయ్ మహేష్ కనుక ఆ సినిమా చేస్తే డెఫినెట్గా ఆ బాహుబలి రేంజ్ బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని సాధించి ఉండేది అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ విషయాలన్నీ కూడా అంటే విజయ్ మహేష్ బాబు తోటి ఈ సినిమా తలబెట్టాడు అనే విషయాన్ని గతంలో మణిరత్నం దగ్గర పనిచేసినటువంటి ధన అనేటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఈవెన్ మహేష్ కూడా ఒక సందర్భంలో మణిరత్నం గారితో ఆ కళ నిజమవుతుంది అనుకున్నాను, కానీ అనుకోని విధంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. విజయ్ తోటి నేను కొద్ది టైం స్పెండ్ చేసే అవకాశం కలిగింది. బట్ అయినప్పటికీ కూడా ఆ సినిమా వాషౌట్ అయిపోయినప్పటికీ కూడా, అంటే వాస్తవ రూపం దాల్చకపోయినప్పటికీ కూడా విజయ్ తోటి నా ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ ఉంది అని చెప్పేసి ఒక సందర్భంలో మహేష్ కూడా చెప్పాడు. అలా నిజంగా వాళ్ళిద్దరు కనుక చేసి ఉన్నట్లయితే ఆ ఇమాజినేషన్, ఆ పొన్నియిన్ సెల్వన్ ఎలా ఉండేది, అటు విజయ్ అభిమానులు ఇటు మహేష్ అభిమానులు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి జ్ఞాపకం, ఒక మంచి మెమరీ ఆ సినిమాని ఇచ్చేది ఉండేదని చెప్పేసి మనం నమ్మవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పొన్నియిన్ సెల్వన్ లాంటి ఒక సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్ని, ఒకరు తమిళం ఒకరు తెలుగు, ఇక్కడ సందర్భవశాత్తు మహేష్ చేసినటువంటి కొన్ని సినిమాల్ని తెలుగులో సూపర్ డూపర్ హిట్ సినిమాని తమిళంలో విజయ్ చేసి అవి కూడా బ్లాక్ బస్టర్ అవడం అక్కడ గమనార్హం. అక్కడ గిల్లీ అని చెప్పి విజయ్ చేశాడు, అది సూపర్ డూపర్ హిట్. అలాగే ఇక్కడ పోకిరిని అక్కడ పొక్కిరి అని చెప్పి చేశాడు, అది సూపర్ డూపర్ హిట్. అలా సో ఇద్దరి మధ్య కూడా ఒక రకమైనటువంటి కమరేటరీ అనేది ఉంది ఆఫ్ స్క్రీన్ కూడా. సో యథావాత మొత్తానికి ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ని పొన్నియిన్ సెల్వన్లో మనం మిస్ చేసుకున్న 15 సంవత్సరాల క్రితం వచ్చినట్లయితే, సో ఇప్పటికీ కూడా ఏమైనా పొన్నియిన్ సెల్వన్ భారతీయ చలనచిత్ర సీన్లో ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోయిందనేది మాత్రం వాస్తవం.